నాగుల చవితిని ఎందుకు జరుపుకోవాలి? జ్యోతిష్యపరంగా చూస్తే ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వభాద్ర, పూర్వాషాఢ అనే ఈ 5 నక్షత్రాలు కూడా సర్ప నక్షత్రాలు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో నా, అగ అంటే ఎప్పుడూ కదులుతూ ఉండేది అని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతి వేగంగా కదిలేదాన్ని నాగము అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది కాలము. కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే కాలనాగము లేదా కాలనాగు అని అంటారు. జ్యోతిష్య శాస్త్రానుసారం కాలసర్పదోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా నాగం. సర్పము హృదయ భాగంలో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ఉరా అంటారు. కావున సర్పానికి ఉరగము అని కూడా పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్లు నడిచేవాళ్లమైన మనము కూడా ఉరగములమే. సర్పం తాను నిరంతరం పాకుతూ మన జీవన క్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది. కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది కార్తీక మాసంలోనే. మన జీవనానికి కావలసిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణం కూడా సర్పమే. కావున నాగులను ఆరాధించటం వలన హరిహరాదులను సేవించిన ఫలం దక్కుతుంది. కార్తీక మాసమంతా ఇంట్లో నాగప్రతిమను ఆరాధిస్తూ నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీక మాసం నెల రోజులు కాకపోయినా కనీసం కార్తీక శుద్ధ చవితి నాడు నాగులను ఆరాధించాలి. చవితి అంటే 4వది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో 4వది మోక్షం. కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుంచి విముక్తులమవుతాము. కావున చవితి నాడు దేవాలయాలలో, గృహములో లేదా పుట్టల వద్ద నాగదేవతను ఆరాధించాలి. ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్లల్లో ఉన్న పుట్టల్లో గాని లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టల్లోనూ పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. నగర ప్రాంతాల్లో నాగుల చవితికి అంత సందడి కనిపించదు గాని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎంతో సందడిగా కనిపిస్తుంది. దేవాలయాల్లో రాతి విగ్రహ జంట పాముల ప్రతిమలు, 2 పాములు మెలికలు వేసుకుని రావి, వేప చెట్ల కింద దర్శనమివ్వడం మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. చవితినాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారు అని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు. ఎందుకంటే కుజదోషం, కాలసర్పదోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా, మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగుల చవితిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా జరుపుకుంటూ ఉంటే కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. ఈ నాగులు రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయి. ఈ పాములు
భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నది అని ఉపనిషత్ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగపూజ కనిపించకున్నా సంహితల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైనటువంటి 100 మంది నాగ ప్రముఖులు జన్మించారు అని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళలోకాల్లో వివిధ జీవరాశులు నివసిస్తాయి. వాటిల్లో 5 రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళలోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈ రోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి. కద్రువ నాగమాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషుడు. సర్పం పరమేశ్వరుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వ్రేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుని చేతిలోని ఆయుధము అదే. సర్పమే మందర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన, ఆధునిక వైద్య శాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. సర్పదోషమే కారణమని భావించిన వారు రామేశ్వరం వెళ్ళి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్ళలేని వారు తమ గ్రామ దేవాలయ ప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి. వర్షాకాలంలో పాములు పుట్టల్లోంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం నాగపంచమి పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో కార్తీక శుద్ధ చవితి నాడు మనం నాగుల చవితిని పర్వదినంగా ఆచరిస్తున్నాం. పాములకు ప్రాణదానం చేసిన ఆస్తికుడి కథ భారతంలో ఉంది. ఇతడు జగత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జగత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలు నేర్చుకున్న ఆస్తికుడు గొప్ప జ్ఞాని అవుతాడు. పరీక్షిత్తు పాము కాటు వల్ల మరణించగా అందుకు ఆగ్రహించిన అతని పుత్రుడు జనమేజయుడు సర్వసర్పజాతి నాశనం కావాలి అని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలి అని జగత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తికుణ్ణి కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళతాడు. అతడి విద్యా నైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించటానికి సిద్ధపడతాడు. సర్పహింస మంచిది కాదు, నీవు ఈ యాగం మాని వాటిని రక్షిస్తే చాలు, అదే నాకు పెద్ద సత్కారం అంటాడు ఆస్తికుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితి నాడు ఈ కథ వింటే నాగదోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు, వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తికుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది నాగుల చవితి పండుగ. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడు శివునికి
కంఠాభరణమైన వాసుకిగా, విష్ణువుకు శయ్యగా మారిన ఆదిశేషుడిగా తోడు ఉంటాడు. కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తులు పూజా నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారు అని భారతీయుల నమ్మకం. ఆధ్యాత్మిక యోగా పరంగా చూస్తే ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుంది అని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విషాన్ని కక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది అని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా, శేషపాన్పుగా మారాలి అని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పొయ్యడంలోని ఆంతర్యమని కొంతమంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది. నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం ఏమిటి అంటే, పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లబరిచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే 3 వేళ్లతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగము అనే 3 రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాల సారం, సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించటంలోని అంతరార్థం. దేవాహ్ చక్షుషా భుంజనాహ్ భక్తాన్ పాలయంతి అనేది ప్రమాణవాక్యం. అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారు అని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి. పాములకు చేసే ఏదైనా పూజ, నైవేద్యం నాగదేవతలకు చేరుతుంది అని నమ్ముతారు. అందువల్ల ఈరోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగుల చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తూ ఉంటారు. నాగుల చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజదోషం, కాలసర్పదోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఆకాశం, స్వర్గం, సూర్యకిరణాలు, సరస్సులు, బావులు, చెరువులు ఉన్నట్లుగానే అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటకం, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియ, తక్షక, పింగళ అనే పాములు నివసిస్తున్నాయి. కనుక ఈరోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు. పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చెప్పాలి మరియు పిల్లల చేత చెప్పించాలి. నడుము తొక్కితే నావాడు అనుకో, పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో, తోక తొక్కితే తోటివాడు అనుకో, నాకంట నువ్వు పడకు, నీకంట నేను పడకుండా చూడు తండ్రి అని చెప్పాలి. ప్రకృతిని పూజించటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పాన్ని కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము అని అర్థం. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకు అంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం.
మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని, కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలపటం, ఇలాంటివి నేర్పడంలోని ఉద్దేశ్యం. నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసిన తర్వాత బియ్యం, రవ్వ లేదా పిండిని చుట్టూ చల్లుతారు. ఎందుకు అంటే మన చుట్టూ ఉండే చిన్న చిన్న జీవులకు ఆహారం పెట్టడం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుంచి మట్టి తీసుకువచ్చి ఆ మన్నును చెవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంబంధించిన ఇబ్బందులు రాకూడదు అని. శ్రీ నాగదేవత అనుగ్రహ సిద్ధిరస్తు. శుభమస్తు.